అని చెప్పారు. జగన్ హాజరయ్యారు. సమావేశాలు జరుగుతూ ఉండగానే జగన్ సమావేశాల నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. జగన్ సభకు వచ్చిన 2 నిమిషాల్లోనే జగన్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ సభలో వైసీపీ ఆందోళన చేసింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు వైసీపీ నేతలు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి అవకాశం లేదు అని కూటమి ఇవ్వడం లేదు, కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే వైసీపీ నేతలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైసీపీ నేతలు అక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడే వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు చేస్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే జగన్తో పాటు మిగిలిన సభ్యులందరూ కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ నినాదాలు చేశారు. జగన్ వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ ఉన్నారు. జగన్ బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం అక్కడ మొదటి బాక్స్లో మనం చూడొచ్చు ఆందోళన చేస్తున్న దృశ్యాలు. రెండో బాక్స్లో బొత్సతో జగన్ మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు ఇవి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సమావేశాలకు రాము అని వైసీపీ నేతలు చెప్పారు. ఒకసారి సభలో ఏం జరుగుతుందో చూద్దాం. The economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years. అసెంబ్లీ సమావేశాల నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మిర్చి ఫార్మర్ చెప్పాము మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభలోకి రాలేమో అని చెప్తూ ఉన్నారు. దీంతో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కుట్రతో కూటమి ప్రభుత్వం వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని చెప్తూ ఉన్నారు. కొద్దిసేపు నినాదాలు చేసిన తర్వాత వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం సభ్యులందరూ కూడా జగన్ వెంట బయటకు వెళ్ళిపోయారు. బయటకు వచ్చిన తర్వాత బొత్స మాట్లాడారు. ఇంకొకసారి బొత్స ఏం మాట్లాడారు చూద్దాం. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh.
This has triggered further in future years to revive